కోటిలో ఉన్నటువంటి కమిషనర్ కార్యాలయం దగ్గర ఉన్నాం. ప్రజెంట్ ఇక్కడికి ఆశాలు వస్తూ ఉన్నారు. వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా వాళ్ళు కొట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకు మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలన్నీ కూడా వాళ్ళకు కల్పించినటువంటి ఏదైతే గతంలో రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, వాళ్ళకు హామీలు ప్రకటించిందో మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చాలని చెప్పి వాళ్ళు మళ్ళొకసారి ధర్నాకు దిగినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. రాష్ట్రంలో ఎక్కడ ఆశా వర్కర్ల ధర్నాలు జరిగినా, ఎక్కడ ఆశాలకు సంబంధించినటువంటి ధర్నాలు జరిగినా కొంత బీభత్సం సృష్టిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి పూర్తి స్థాయిలో. ఎందుకంటే గతంలో కూడా చూసినాము, ఆశా వర్కర్లు ఎక్కడ ప్రోగ్రామ్ చేసినా, ఎక్కడ ధర్నా నిరసన తెలిపినా కూడా వాళ్ళని ఈడ్చుకెళ్ళడం కావచ్చు, ఇదంతా కూడా జరుగుతూ ఉన్నది, ఆనవాయితీగా వస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీకి. ఒక ఆశాలనే కాదు, ఎవరు ధర్నాలు చేసినా కూడా ఏ రంగం నుంచి రైతులు కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, ఇంకా రకరకాల రంగాల నుంచి ఎవరు ధర్నాలు చేసినా కూడా అసంతృప్తితో ఉన్న ప్రతి ఒక్కరిని అణిచేసే ప్రయత్నం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ కూడా అదే సిచ్యువేషన్ నెలకొన్నది చూసుకోవచ్చు. మొత్తం కూడా పోలీసుల పహారాతోటి ఇక్కడ నిండి ఉన్నటువంటి సందర్భాలు మనకు క్లియర్గా కనిపిస్తూ ఉన్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ముఖ్యంగా ఆశా వర్కర్లకు 18,000 జీతం కావచ్చు, ఆ 18,000 వాళ్ళు మాకు ఇవ్వాలి, అట్లాగే ఉద్యోగ భద్రత ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినరో ఆ ఉద్యోగ భద్రత మాకు కల్పించాలని చెప్పి వాళ్ళు గతం నుంచి కూడా కొట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. 3 సంవత్సరాల నుంచి కూడా ఇదే తరహా నడుస్తూ ఉన్నది. కానీ ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకు స్పందించి వాళ్ళతో చర్చలు జరిపి వాళ్ళకి సానుకూలంగా జవాబు చెప్పినటువంటి సందర్భాలు అయితే ఒకటి కూడా కనిపిస్తలేవు. అయితే ప్రజెంట్ ఇప్పటికీ కూడా ఇంకా వాళ్ళు అదే తరహాలో ఉద్యమాలు కావచ్చు, ధర్నాలు కావచ్చు, రాస్తారోకలు చేస్తూ ఉన్నటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. పెద్ద ఎత్తున ఇక్కడికి పోలీసు బందోబస్తు వాళ్ళని అణిచేసే ప్రయత్నంలో భాగంగా గతంలో చూసినాం. ఇక్కడనే ఇదే ఆఫీసులో, ఇదే కార్యాలయంలో వాళ్ళు ఎన్నిసార్లు వచ్చినా కూడా లోపలికి తీసుకెళ్లి గేట్ వేసి ఎవరిని బయటికి రాని అనేటువంటి పరిస్థితులు అయితే మనకు క్లియర్గా కనిపించినాయి. అంటే ఈ రోజు కూడా ప్రజెంట్ మళ్ళొకసారి అదే తరహాలో జరగబోతా ఉన్నదని చెప్పి మనకు క్లియర్గా చూసుకోవచ్చు. ఇక్కడంతా పోలీసుల పహారాతో నిండి ఉన్నటువంటి సిచ్యువేషన్లు అయితే మనకు క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా లోపలనే ఉంచేసి బయటికి రానియకుండా ఇదే కార్యాలయంలోకి వెళ్ళి లోపల ఉంచేసి బయటికి రాని అన్నటువంటి పరిస్థితులు అయితే మనం చూసుకోవచ్చు. మనకు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఇదే కమిషనర్ ఆఫీసు లోపల ఈ ఆశాలకు సంబంధించినటువంటి సంఘ సభ్యులందరూ కూడా లోపలికి రావడం జరుగుతూ ఉన్నది. వీళ్ళు కొన్ని ట్రేడ్ యూనియన్ల సహాయంతో వాళ్ళు ఇక్కడికి వచ్చి ఒక ధర్నా నిర్వహించే ప్రయత్నం చేస్తూ ఉంటే దాన్ని కూడా అణచేసే ప్రయత్నం పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ ఉన్న పోలీస్ శాఖ కూడా తీసుకొని వాళ్ళని లోపలికి రానియకుండా, అంటే వచ్చినటువంటి వాళ్ళని బయటికి పోనీయకుండా ఏర్పాట్లు అయితే చాలా కట్టదిట్టం జరుగుతూ ఉన్నాయి. వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా ఎక్కడి నుంచి వస్తూ ఉన్నారు ఏందని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా అడిగి లోపలికి తీసుకెళ్తా ఉన్నటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఏ ఒక్కరిని కూడా అంటే స్టార్టింగ్ నుంచి చూస్తూ ఉన్నాం. మనం ముందుగా చెప్పుకున్నట్టు ఏ రంగం నుంచి కూడా ధర్నాలు చేసినా కూడా వాళ్ళందరినీ అణచేసే ప్రయత్నంలో భాగంగా పనిచేస్తూ ఉన్నారు తప్ప నిజంగా ఎక్కడ కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చినటువంటి దాఖలాలు కావచ్చు, వాళ్ళతో చర్చలు జరిపినటువంటి దాఖలాలు కావచ్చు ఇప్పటి వరకు ఎక్కడ జరగలేదు. ఈ ఆశలకు సంబంధించి కూడా అంతే. వాళ్ళ ప్రధాన డిమాండ్ ఏంటంటే వాళ్ళకు జీతం ఏదైతే 18,000 మీరు చెప్పిండ్రో ఆ జీతం మాకు ప్రకటించాలి. అట్లాగే అంటే ఇది కనీస వేతనం మేము కోరుతా ఉన్నాం, మేము చేసేటటువంటి పనికి తగ్గ వేతనం మేము కోరుతా ఉన్నాం తప్ప ఎక్కువ ఏం చెప్పట్లేము. మీరు చెప్పినటువంటి మాటలే కదా ఇవన్నీ, మీరు ఇచ్చిన హామీలే కదా అని చెప్పి కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అంటే ప్రజెంట్ ఇక్కడ కూడా వాళ్ళు చేస్తూ ఉన్నటువంటి డిమాండ్ ఏంటంటే గతంలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకు మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో, హామీలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చాలని చెప్పి వాళ్ళు స్టార్టింగ్ నుంచి కూడా ధర్నాలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించినట్టుగా మనకు కనిపిస్తలేదు. వాళ్ళు ఏదైతే ఉద్యోగ భద్రత కావచ్చు, ఇంకా ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు చెప్తా ఉన్నటువంటి సందర్భం. ప్రధానంగా బిఎల్ఓ పోస్టులు ఏదైతే ఉన్నాయో బిఎల్ఓలకు సంబంధించి కూడా మనకు మినహాయింపు కేటాయించాలి. బిఎల్ఓలో మాకు అన్ని పనులు, అంటే ప్రభుత్వం నుంచి ఏ పని వచ్చినా, ఏ పథకం వచ్చినా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసే పనిలో ఆశయాలు కీలకంగా వ్యవహరిస్తూ ఉన్నారు. అన్ని పథకాలన్నీ ప్రజలకు చేరువేసేలో మొత్తం మేమే ముందుండి నడిపిస్తూ ఉన్నాం. కానీ మాకు గుర్తింపు లేదు, ఉద్యోగ భద్రత లేదు, ఎక్కడ కూడా మమ్మల్ని పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు, మాకు పనికి తగ్గ వేతనం కూడా కల్పించట్లేదు అని చెప్పి కూడా వాళ్ళు మొరబెట్టుకుంటా ఉన్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. ప్రజెంట్ అయితే ఇక్కడ పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తులు కనిపిస్తూ ఉన్నాయి. మరి చూడాలి వాళ్ళని ఈ రోజు కూడా, అంటే గతంలో లాగానే ఈ రోజు కూడా అదే ధర్నాన్ని అట్లనే అణిచేసే ప్రయత్నం జరుగుతుందా? మరి ఈ రోజన్నా వాళ్ళు ఏదో మేము ఒక మెమో ఇస్తాము, మేము వాళ్ళకు వినతి పత్రం అందజేస్తామని చెప్పి చెప్తా ఉన్నటువంటి సందర్భాల్లోనే మరి ఆ అందజేసే వరకు కూడా వీళ్ళు పర్మిషన్లు ఇస్తారా, లేదంటే వాళ్ళని అణిచేసే ప్రయత్నమే జరుగుతా అనేది కూడా వెయిట్ చేయాల్సినటువంటి
చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంకా కొద్దిసేపట్లో ఇప్పటికే చాలా మంది వస్తూ ఉన్నారు. ఇంకా కొద్దిసేపట్లో ఈ ప్రాంగణం అంతా కూడా మొత్తం ఆశాలకు సంబంధించినటువంటి సంఘ సభ్యులతోటి వచ్చినటువంటి ఆశా వర్కర్లతోటి నిండిపోయే అవకాశం ఉన్నది. మరి పెద్ద ఎత్తున ధర్నా జరగబోతా ఉన్నది. మనకు తెలిసినటువంటి సమాచారం 1000 మంది దాకా ఇక్కడ హాజరవుతా ఉన్నారని చెప్పి వాళ్ళే చెప్పినటువంటి సందర్భం ఉన్నది. మరి అంతమంది నిజంగా వస్తారా? ఒకవేళ వస్తే ఏ రకంగా ఉంటుంది? వీళ్ళని అరెస్ట్ చేసే ప్రయత్నం ఏమన్నా జరుగుతుందా, లేదంటే సానుకూలంగా స్పందించి చర్చలు జరగడానికి, లేదంటే ఆ మెమో ఇవ్వడానికి, ఆ వినతి పత్రం అందించడానికి పోలీసులు కూడా సహకరిస్తారా అనేది కూడా వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. 18,000 రూపాయలను ఫిక్స్డ్ వేతనంగా వెంటనే తొలగించాలి. ఏఎన్సీ టార్గెట్లను తొలగించాలి. ఏఎన్సీ టార్గెట్లను జిందాబాద్ పిఆర్టీయూ వెంటనే పెట్టిన 18,000 రూపాయలను వెంటనే తొలగించాలి. ఏఎన్సీ టార్గెట్లను ఏఎన్సీ టార్గెట్లను ఏఎన్సీ టార్గెట్లను ఏఎన్సీ టార్గెట్లను ఏఎన్సీ టార్గెట్లను కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టో పెట్టిన 18,000 రూపాయలు వెంటనే, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టిన 18,000 రూపాయలు వెంటనే. ఆశాల ఐక్యత, ఆశాల ఐక్యత. అవునవును ఇవ్వాలి. మేనిఫెస్టోలో పెట్టిన 18,000 రూపాయలను ఇవ్వాలి. మేనిఫెస్టోలో పెట్టిన 18,000 రూపాయలను తగ్గించాలి. ఏఎన్సీ టార్గెట్ను తొలగించాలి. ఏఎన్సీ టార్గెట్ను పరిష్కరించాలి. ఆశాల సమస్యలను కల్పించాలి. ఆశాల ఐక్యత. ఆశాల పట్ల ప్రభుత్వం అండి వైఖరి, ఆశాల పట్ల ప్రభుత్వం అండి వైఖరి, ఆశాలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, ఆశాలకు ఇచ్చిన మాట ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. వర్ధిల్లాలి ఆశాల ఐక్యత. తొలగించాలి, తొలగించాలి. ఆశాల ఐక్యత, ఆశాల ఐక్యత. పిఆర్టీయూ జిందాబాద్, పిఆర్టీయూ జిందాబాద్, పిఆర్టీయూ జిందాబాద్. ఆశాల ఐక్యత. ఇవ్వాలి 18,000 ఫిక్స్డ్ వేతనం రద్దు చేయాలి. ఏఎన్సీ టార్గెట్ ను ఏఎన్సీ టార్గెట్ ను ఆశాలపై వేధింపులు ఆపాలి. ఆశాలపై వేధింపులు ఇవ్వాలి. 18,000 ఫిక్స్డ్ వేతనం వెంటనే ఇవ్వాలి. 18,000 ఫిక్స్డ్ వేతనం వెంటనే ఇవ్వాలి. ఆశాలకు 18,000 ఫిక్స్డ్ వేతనం వెంటనే నిలబెట్టుకోవాలి. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి.